2015 గురుదాస్పూర్ అని అంటారు. అలాగే మీరు చూసారనుకో సంజువాన్ ఇండియన్ ఆర్మీ క్యాంప్, ఇక్కడ తీవ్రవాద దాడులు జరిగాయి. చేసిన వ్యక్తి షేక్ ముజాహిద్. సో మొన్న పాకిస్తాన్లో ఇతను తన ఇంటి వద్ద తిరుగుతూ ఉంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చారు, పాయింట్ బ్లాంక్ ఇతనిని టపా 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 కాల్చారు, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సో వీళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు, ఈ వ్యక్తిని ఎందుకు కాల్చి చంపారు, ఇవాళ వరకు మిస్టరీ. కానీ మనకు తెలుసు కదా, ద ఫేమస్ అన్నోన్ గన్ మ్యాన్. ఒక 2 వీడియోస్ మనం మాట్లాడి ఉంటాం, మిస్టరీ మెన్ అని కూడా మనం చెప్తూ ఉంటాం. సరే ఇది వాళ్ళే చేశారండి, అజిత్ దోవెల్ గారు ప్లాన్ అండి, ఇలాగ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. కానీ మీరు గమనించండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు గురుదాస్పూర్లో ఈ తీవ్రవాద దాడులు చేసిన వ్యక్తి అంటే ఆ టీము, అలాగే సంజువాన్ ఆర్మీ క్యాంప్ అంటే డైరెక్ట్గా భారత్కు సంబంధించిన సైనికుల మీదే దాడులు చేసేసి పారిపోయారు. ఎక్కడ దొరుకుతున్నారు? పాకిస్తాన్లో దొరుకుతున్నారు. సో వాళ్ళను అంటే హంటర్ని హంట్ చేయడం, ఇది చాలా గమ్మత్తుగా. తీవ్రవాదులే కదండి ఈ పనులు చేస్తారు. మరి తీవ్రవాదుల మీదే దాడులు చేసే ఒక టీం ఉంది అంటే ఎంత అద్భుతం చూడండి. మరి ఇది ఏజెంట్లే వెళ్ళి చేస్తారా అంటే ఇవాళ వరకు కన్ఫర్మేషన్ లేదు కదా. మీరు ఆలోచించండి, తీవ్రవాది అక్కడ ఉన్నాడు, పలానా ఇంట్లో ఉన్నాడు, ఎవరో ఇద్దరు బైకులో వెళ్ళి ఇతన్ని అంటే మీకు ఇది షాకింగ్ డేటా ఏంటంటే మీకు దగ్గర 107 మంది అండి, 94 దాడులు ఈ తీవ్రవాదులపై జరిగాయి. ఆపరేషన్ సింధూర్ బ్రహ్మోస్ని వేసుకొని వాళ్ళ మీదకి వెళ్ళడం వేరు, బైక్ మీద వెళ్ళి 107 తీవ్రవాదులను ఇలా లేపేయడము అంటే ఏమైనా మామూలు విషయమా? మళ్ళీ ఇది ఎలా చెప్తున్నారంటే హైలీ ప్రొఫెషనల్ అండి. వీళ్ళు పాకిస్తాన్లో ఎలాంటి వస్త్రధరణ ఉంటుందో అదే టైప్లో ఉంటారు. వాళ్ళని చూస్తే మీకు పాకిస్తాన్ వాళ్ళలాగే కనిపిస్తారు. ఎప్పుడూ కూడా బైక్ మీదే, మీకు ఒక కారు అనండి లేదా ఒక డ్రోన్, నథింగ్, బైక్ మీదే వస్తారు, ఇద్దరే ఉంటారు. కరెక్ట్గా ఈ తీవ్రవాది ఎవరినైతే టార్గెట్ చేశారో అతని ఇంటి ముందు పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపి వెళ్ళిపోతారు. ఇంతవరకు ఒక్కళ్ళని కూడా ఎవరు పట్టుకోలేదు. ఎంత మిస్టరీ చూడండి. మీకు సీసీ కెమెరాలు ఉంటాయి, అలాగే ఫేమస్ ISI పాకిస్తాన్కు సంబంధించిన ఇంటెలిజెన్స్ వింగ్. సో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే అమెరికాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక పెద్ద సంస్థ. వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఈ మిస్టరీ మెన్ ఎవరు, ఈ అన్నోన్ గన్ మ్యాన్ ఎవరు, ఇంతవరకు ఒక రిపోర్ట్ రాలేదండి. మరి ఇది ఎవరు చేస్తున్నారు? సో అనుకోండి వెంటనే ఇన్ఫర్మేషన్, ఇది భారత్ చేసే పనే చెప్తారు కదా. ఈ రోజు వరకు నో ఇన్ఫర్మేషన్. మీరు ఇలా చూసుకున్నారు అనుకోండి, చాలా ఫేమస్ కేసెస్. ఇక్కడంతా మనము గమనించాల్సిన విషయము, వీళ్ళందరూ కూడా ఈ సో కాల్డ్ తీవ్రవాదులు అందరూ కూడా భారత్కు వ్యతిరేకంగా పనులు చేసిన వాళ్ళే. అంటే ఇది ఎలా ఉంది అంటే ఆశ్చర్యం. ఒకసారి డేటా చూస్తే ప్రపంచ స్థాయిలో అండి, ఇదేదో ఒక్క పాకిస్తాన్ వద్ద అక్కడెవరో తీవ్రవాదులు రిటైర్ అయిన వాళ్ళు ఏదో వాళ్ళు శేష జీవితాన్ని ఇలా గడుపుతున్నారు, నథింగ్. ఆ లిస్టు ఉండాలి, ఎవడెవడు ఎక్కడెక్కడ ఎలాంటి పనులు భారత్కి వ్యతిరేకంగా చేశారో గమనించి ఇన్ఫర్మేషన్ని సేకరించి బైకులు వేసుకొని అక్కడ దాకా వెళ్ళి వాళ్ళను కాల్చి చంపి మళ్ళీ వెనక్కు రావడము అంటే మామూలు విషయంగా మీకు అనిపిస్తుందా? ఇదేంటి, యూకేలో ఒక వ్యక్తి మన హై కమిషన్ ఆఫీస్కి వెళ్ళి జెండాను లాగేస్తే, భారత జెండాను లాగితే అతను తరువాత వారం రోజుల్లో ఒక హాస్పిటల్లో మిస్టీరియస్గా మరణించి ఉన్నాడు. ఇంకొక వ్యక్తి భారత్కు వ్యతిరేకంగా జైశంకర్ గారికి వ్యతిరేకంగా నినాదాలు లేపితే అతను ఎక్కడో ఎవరో అతన్ని కాల్చి చంపారు అని చెప్తున్నారు. ఏంటండి ఇదంతా? అమెరికాలో కూడా ఈ స్థాయిలో ఎన్నో జరిగాయి. కానీ ప్రతి ఒక్క దేశము కూడా దీనిని కప్పిపుచ్చే ప్రయత్నాలే చేస్తున్నారు. ఈరోజు కూడా పాకిస్తాన్ అవునండి పలానా ప్రాంతంలో ఒక కరాచీ అనండి, ఒక లాహూర్ అనండి, ఇక్కడ పలానా వీధిలో ఒక తీవ్రవాది ఉన్నాడు, ఎవరో వచ్చి ఇలా కాల్చి చంపేసి వెళ్ళిపోయారు. ఎక్కడైనా మీరు చదివారా? అంటే భారత్ ఒక వ్యక్తిని ఎంచుకుంటుంది,
ఇతను తీవ్రవాది, మా దేశములో ఇక్కడ కాశ్మీర్ వద్ద పలానా రోడ్లో ఇలాంటి ఒక దాడి చేసేసి పాకిస్తాన్ పారిపోయాడు, ఇతనిని మాకు అప్పచెప్పండి మనం చెప్తున్నాం. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం అనొచ్చు. ముంబై దాడులు, ఇందులో ఇతను పాలు పంచుకున్నాడు, పాకిస్తాన్ పారిపోయాడు. మనము ఒక రిపోర్ట్ ఇస్తాం ఎవరు, పాకిస్తాన్ ప్రభుత్వానికి. అలాగే ఐక్యరాజ్య సమితిలో మనం రిపోర్ట్ పంపించి ఇతను పలానా దగ్గర ఉన్నాడండి, పలానా అడ్రస్లో ఉన్నాడు, మా భారత్కి అప్పచెప్పండి, ఇతని మీద మేము ట్రయల్ మొదలు పెట్టాలి చెప్తాము కదా. పాకిస్తాన్ వాడు ఏం చెప్తాడు, లేదండి దావూద్ ఇబ్రహీం గారు మా దేశంలో లేనే లేరు, పచ్చి అబద్ధం. అతని టెలిఫోన్ నంబర్ కూడా మనం ఇచ్చాం, అవునా, ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా చూపించాం, ఇతనేనండి ఇక్కడే ఉన్నాడండి. మన రా ఏజెంట్లు అక్కడ దాకా వెళ్ళి ఐడెంటిఫై చేశారు అతని ఇంటిని. ఎంత గొప్ప విషయం చూడండి. అయినా కూడా ప్రపంచం ఏం చేస్తుంది, మేము తీవ్రవాదానికి వ్యతిరేకము, జీరో టాలరెన్స్ అన్నీ మాట్లాడతారు. కానీ ఎవరు ఎవరిని ఎలా కాపాడుకోవాలో అందరికీ బాగా తెలుసు. పోయిన వీడియోలో కూడా సిఐఏ వాళ్ళు మోదీ గారి మీద ఎందుకు ఇలా పగ పెంచుకుంటున్నారు, వీళ్ళు ప్రతీకారం తీర్చుకోలేంటి, వాళ్ళ వ్యాపారాన్నే మనము నాశనం చేస్తున్నామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా. అలాంటప్పుడు మనము ఇచ్చే రిపోర్ట్కి ఈ ప్రపంచము స్పందించదు. స్పందించినప్పుడు మనం ఏం చెయ్యాలండి, మీరు మన వాళ్ళను పంపించారా అంటే ఇంత ప్రొఫెషనల్గా మీరు ఎక్కడ ట్రైనింగ్ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఎవరైతే యాంటీ ఇండియా యాక్టివిటీస్, ఇంతవరకు చరిత్రలో ఇలా లేదండి, ఎవరైతే భారత్కు వ్యతిరేకంగా, అది యూకే అనండి, కెనడా అనండి, అమెరికా అనండి, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఎక్కడైనా సరే ఇండియాకు వ్యతిరేకంగా నువ్వు ఆలోచిస్తే మేము అక్కడ ఉంటాము అని ఒక బైక్ వేసుకొని ఇద్దరు యువకులు ఎందుకు సిద్ధముగా ఉంటారు? మరి వీళ్ళు ఎవరు, ఎందుకు ఈ పని చేస్తున్నారు, ఎవరు వీళ్ళకి డబ్బు ఇవ్వాలి కదా, రెమ్యూనరేషన్స్ ఉంటాయి కదండి, మరి లేకపోతే ఇంత రిస్క్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? సో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఐఎస్ఐ వాళ్ళు రెడీ అయిపోతారు కదా. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే పాకిస్తాన్ ఇలాంటి ఒక స్టేట్మెంట్ను ఇవ్వనే లేదు. మనము అడిగేము, వాళ్ళు లేరు అన్నారు, వాడు అక్కడే దొరికిపోయాడు, అక్కడే వాడిని కాల్చి చంపారు. అలాంటప్పుడు పాకిస్తాన్ వీడు ఉన్నాడు అని కన్ఫర్మ్ చేయలేరు కదా. చేస్తే ఇంటర్నేషనల్ మీడియా, మీకు ప్రపంచ దేశాలు వీళ్ళందరూ ఏమంటారు, ముఖ్యంగా ఇజ్రాయెల్ లాంటి దేశాలు ఏమంటారండి, నీ దేశములోనే దాచిపెట్టుకొని, అంటే మీకు ఒసామా బిన్ లాడెన్ లాగా నీ దగ్గరే దాచుకొని అమెరికా వాడి వద్ద డబ్బు తీసుకొని వెతుకుతున్నాము ఎంతకాలం రాయి నాటకాలు ఆడతావు, ఇంకా కూడా అలాగే ఎందుకు చేస్తున్నావు అడుగుతారు కదా. కాబట్టి పాకిస్తాన్ వాడు ఎలా చెప్పాలి, దొంగకు తేలు కుడితే అరవలేడు కదా. సో అలాగా పాకిస్తాన్ వాడు సైలెంట్గా ఉంటున్నాడు. మరి 107 మంది ఇలాగ అతి ముఖ్యమైన తీవ్రవాది, ఎంత లాస్ చూడండి. పాకిస్తాన్ లాంటి ఒక తీవ్రవాద దేశానికి వాళ్ళు పూర్తిగా టెర్రరిజం మీదే ఆధారపడి బతుకుతున్న దేశము, వాళ్ళ నాయకులు అందరూ కూడా తీవ్రవాదులని అనాలి. వాళ్ళకి ఇంతంత పెద్ద వాళ్ళు, వాళ్ళ కోసమే తీవ్రవాదము కోసమే బతుకుతున్న వాళ్ళు ఇలాగ పోతూ ఉంటే, మీకు పరలోక ప్రయాణము చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? కాబట్టి వాళ్ళు ఏదో ఒక రకంగా భారత్ను టార్గెట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏమైంది, ద హంటర్ ఈజ్ హంటెడ్, అక్కడే మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని వేసేస్తున్నారు. అది వాడు ప్రపంచానికి చెప్పలేకపోతున్నాడు. అలాంటి ఒక సిచ్యువేషన్, అంటే ఇది ఒక మాస్టర్ ప్లాన్ అండి. మామూలు మనుషులు ఎవరూ కూడా ఈ స్థాయిలో ఆలోచించలేరు. కానీ అక్కడ మాత్రము ఈ లిస్టు ఇలా పెరిగి ఆఖరికి ఇవాళ 94 దాడులు, 107 మంది తీవ్రవాదులు ఇలా పోయారు. అంటే దీన్ని మనం ఎలా చూడాలి, ఏ స్థాయిలో ఇలాంటి ఒక స్ట్రాటజీని మనం వర్కౌట్ చేసాం మనము అని అనడానికి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గొప్పగా అనిపిస్తుంది కదా, పోయినవాడు తీవ్రవాదియే కదా. మరి అలాంటిది దీన్ని ఎవరు చేస్తున్నారు, ఇంత ప్రొఫెషనల్గా ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, మీ వద్ద ఏమైనా సమాచారం ఉందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.